హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్లోకి పుదీనా చట్నీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. ఇంకా ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గుప్పెడు వేరుశనగ పల్లీలు వేస్తున్నాను. కొన్ని వేసుకోవాలి. పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా ఒక 10 వరకు తీసుకున్నాను. మిర్చిని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. 6-7 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఓకేనా? అసలు టమాటా మిర్చి ఏం కలర్లో ఉంది చూడండి. అసలు చాలా కలర్ఫుల్గా ఉంది. మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, మగ్గాయా లేవు. బాగా మగ్గాయి. ఈ సౌండ్లో మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులో చింతపండు, వెల్లుల్లి, మిర్చి, టమాటో వేసాను. ఇందాక ఆ సౌండ్లో మీకు వినిపించలేదు, ఓకేనా? చూడండి, బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. పుదీనా ఎంత వేసాను, అసలు ఇంత తక్కువ అయిపోయింది చూడండి కదా. అంతే ఫ్రెండ్స్, ఆయిల్లో బాగా మగ్గాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మిర్చి టమాటాను వేసేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసుకున్నాను. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు నలగకుండా ఒక్కసారి తిప్పేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అంతే అండి. పుదీనా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఓకేనా? టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను, ఓకేనా? ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చట్నీ వేసుకుంటున్నాను, పుదీనా చట్నీ. అన్నంలోకి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తుంది.